మూవీ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని చూస్తున్నానండి. ఐ మీన్ జై బాలయ్య. యా ఒకసారి గట్టిగా చెప్పండి. జై బాలయ్య. యా జై జై బాలయ్య. జై బాలయ్య. మీ అందరిలో చాలామంది చాలా తక్కువ మంది కుంభమేళకు వెళ్ళుంటారు. సో December 5న ప్రతి థియేటర్లో కుంభమేళ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ వెళ్ళండి బ్రో, చూడండి. ఈసారి కుంభమేళ మిస్ అవ్వకండి అయితే నేను చెప్తాను. ఇంకా అనౌన్స్మెంట్ ఏం రాలేదన్న. ఒకవేళ సడన్గా ఏమైనా పడితే మాత్రం చెప్పలేము. హైదరాబాద్లో హడావిడి చాలా ఉద్రిక్తంగా తయారైంది. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకొని సచ్చేలా అయిపోయారు. ఈ ఉద్రిక్తం ఏంటంటే టికెట్లు ఇంకా రిలీజ్ కాలేదు. ఒకటి హైదరాబాద్లో టికెట్లే ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది ఎందుకు మరి ఇలా ఫ్యాన్స్ని బ్లాస్ట్ చేద్దామని చూస్తుర్రా అసలు, లేకుంటే మళ్ళీ టికెట్కి ఇంకా పర్మిషన్ రాలేదా, టికెట్ల హైక్ల కోసం చేస్తున్నారా అర్థమవుతలేదులే. కానీ ఏకదాటిగా వచ్చి ఒకటేసారిగా కలిసి అదేంది కలిమి కుదిపి కుమ్మేద్దామని చెప్పి చెప్తారు కదా, అట్లా కుమ్మేయడానికి అయితే సిద్ధమయ్యారు ముగ్గురు త్రిమూర్తులు. బోయపాటి గారు, బాలయ్య బాబు గారు, నందమూరి తమన్ గారు. అన్న ఈ దీంట్లో ఒకళ్ళ పేరు ఇద్దరి పేర్లు లేదన్న, వాళ్ళ పేరుతోనే సినిమా వచ్చింది. వాళ్ళ పేరుతోనే ఈ సినిమాకే పేరు వస్తుందన్న. మన సినిమా ఇండస్ట్రీకే పేరు వస్తుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారంటే ఇక అదొక మార్క్, ఆ మార్క్ని ఎవరు దాటలేడు అన్నట్టుగా మాత్రం చేస్తారు. మరి బాలయ్య బాబు అఖండ 2 తాండవం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? తాండవం ఆడబోతుందన్న. ఆల్రెడీ ఫ్యాన్స్ మొత్తం సెలవులు తీసేసుకున్నారు. వాళ్ళ నైట్ షోలకి కొద్దిగా పర్మిషన్ రాలే, అది ఇది అని ఏడాడో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆన్లైన్లో ఇంకా టికెట్లు వదలలేదు. చాలామంది బాధపడుతున్నారు. కానీ లోపల డైరెక్ట్గా హాల్ దగ్గరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఫ్యాన్స్ మొత్తం హాల్ దగ్గర హాల్ని చుట్టుముట్టేశారు. తాండవం ఆడబోతుంది, మహా తాండవం అన్న. మా 7 డైలాగులకి బాలయ్య గారి లుక్కులకి పొగుడుతున్నారన్న. బోయపాటిని తమన్ గారిని పొగడని వాడు లేరు ఈరోజు. అది మరి థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టుకోమంటున్నారు కంపల్సరీ. సౌండ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? బద్దలుగా పోతుంది అన్న సౌండ్. జై బాలయ్య అన్న కూడా గొంతు పోయిద్దన్న ప్రతి ఒక్కరికి. కానీ అనాలి జై బాలయ్య అని ప్రతి ఒక్కడే అంటాడన్న. అన్న ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫోన్లోనే గూస్ బంప్స్ వస్తే మరి థియేటర్లో చచ్చిపోతారు అనుకో. కంపల్సరీనా. ఫస్ట్ షో ఉన్న వాళ్ళకి ముందే చెబుతున్నానయ్యా, హార్ట్ అటాకులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని సౌండ్లు ఇవి అనే వాళ్ళు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం మీ బాక్సులు బద్దలు అవ్వడం ఖాయం. దయచేసి సినిమా హాల్ పెద్దలందరూ దయచేసి కొద్దిగా సెక్యూరిటీని పెంచండి అయ్యా, జాగ్రత్తగా అందరిని ఉంచండి. అమ్మమ్మ ఇప్పుడు చూస్తుంటారు ఇంకా టికెట్లు వదలలేదు, సినిమా హాల్ దగ్గర కాయలు కాస్తున్నారన్న. బాలయ్య బాబు గారు రోజుకి చిన్నపిల్లడు అవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు అన్న. నిజంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. కరోనాతో సినీ ఫీల్డ్ పడిపోయింది, అఖండాతో సినీ ఫీల్డ్ లేచింది. అఖండ 2తో ప్రపంచం మొత్తం మా బాలయ్య బాబుని జై బాలయ్య అని ప్రతి భాషలో అనబోతున్నారు. హ్యాపీ అన్న. మాస్ జాతర ఖచ్చితంగా థియేటర్లలో ఒక బిగ్ బ్లాస్ట్ అయితే జరగబోతుంది. ఆ బ్లాస్ట్ పేరు అఖండ 2. అది టికెట్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? టికెట్ రేట్స్ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా చూడాల్సిందే అన్న ఉద్రిక్తత మాత్రం ఇప్పుడైతే నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరూ టికెట్ రేట్లను బట్టి వెళ్ళండి. ఒకవేళ డబ్బులు తక్కువ ఉంటే మాత్రం ఎవరికైనా అడిగేలండి, నేను ఇలా అడుక్కున్నట్టు. తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుందండి. ఎవరికి మంచి పేరు అని కాదు, మంచి పేరున్న వాళ్ళే తీశారండి. ఎవరికి మంచి పేరు అంటే ఎలా చెప్తారు? ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది, ఈ సినిమాకి రివ్యూ ఇస్తున్నందుకు, మంచి రివ్యూ ఇస్తున్నందుకు. ఇంతకుముందు చాలా వాటికి ఆర్డర్లు వచ్చినాయండి, అవన్నీ ఆపేస్తుంటే ఇది కూడా ఆపేటోళ్ళేమో. సో ఇది నా ఆపొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆపరు కూడా, ఆపేటోడు వెళ్ళాడు. అది త్రిశూలం షాట్ కాదమ్మా, అది ముందుండి వేసేయడం కోసం ప్లాన్. అది 3Dలో పడబోతుందంట. అవి ఆ 3D విజువల్స్లో చూసుకుంటే అక్కడ చిన్న రక్తాలు మన ఫేస్ మీద వచ్చి పడతాయి, అక్కడ కొట్టిన బుల్లెట్లు మన గుండెల్లో గుచ్చుకుంటాయి. అయితే ఎండాకాలం కదా, బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారని చెప్పి ఎవరు అడగకండి, క్వశ్చన్లు ఎవరు అడుగుతలేడు, మూసుకొని కూర్చోండి అందరు. అఖండ 1కి దీనికి పోలిక ఏమన్నా ఉంటే అక్కడ 1 అనేది లేదు, ఇక్కడ 2 అనేది ఉంది. మూవీ పరంగా మూవీ చూసిన తర్వాత చెప్తాం బ్రో. కాకపోతే ట్రైలరు, టీజరు, సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి, ఒక హైప్ ఎక్కిస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే బాలయ్య బాబు గారు ద బెస్ట్ మూవీ మనకి ఇవ్వబోతున్నారు, ఇదైతే పక్కా. రికార్డ్స్ బ్రో, రికార్డ్స్ ఎట్లా కొట్టుకోతున్నాయి అని అడిగే బదులు రికార్డ్స్ని కొల్లగొడుతున్నాయి అని చెప్పడం కరెక్ట్. సో రికార్డ్స్ అయితే ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తానని చెప్పేసి పలానా సినిమా నేను చెప్పను, కానీ ఈ సినిమా కంటే ఒక మార్క్, ఈ సినిమా కంటే ఒక గుర్తింపును మాత్రం తీసుకొస్తుంది. అయితే ఇది బాలయ్య గారి లైఫ్లో చెక్కు చెదరని సినిమాలా మాత్రం నిలిచిపోతుంది ఖచ్చితంగా.
ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు, అక్కడ ఉంది బాలయ్య. నువ్వు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్లో దింపినా వెళ్తాయి. ఆ డైలాగ్లే లేపుకొస్తాయి. అక్కడ రేపు బాలకృష్ణ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్తున్నా. రేపే సంక్రాంతి పండుగన బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా ఇది అఖండ 2 అన్న. ఈ సినిమాని నేను ఎందుకంటే మామూలుగా నేను రామలక్ష్మణ్ ఫైట్ చేసిన ఫస్ట్ ఫైట్స్లో నేను కనబడతాను. ఆ గుర్రాల సాంగ దగ్గర మన రామలక్ష్మణ్ గారు డూబ్ పెడుతున్నాడు. బాలకృష్ణ డూబ్ ఒప్పుకోలేదు అన్న, డూబులేవు ఒరిజినల్ చేసిందన్న. ఆ ఫైట్ చూస్తే అసలు మనం భీమోత్సవం అన్న. ఎందుకంటే బాలకృష్ణ ఇంత కెరీర్లో మొత్తం చాలా బిగ్గెస్ట్ సినిమా చేసిన. దాని తర్వాత మన ప్రయోగశాలని మొత్తం ఇక్కడ మన కాశీ దగ్గర అన్న. అక్కడ మాత్రం బాగా రిస్క్ షాట్ అన్న. మొత్తం మహాకుంభవేళ మొత్తం 5 కోట్ల జనంలో మొత్తం డ్రోన్ కెమెరా ఉపయోగించారు. దాని తర్వాత వాటర్ ఫాల్స్ ఫాల్స్ కనీసం మనిషి గొంతు కాడికి వచ్చింది. మన కెమెరామ్యాన్ రాంప్రసాద్ గారు వాటర్ దిగి కాలు తలకెమెరగా ఉంటుంది, కెమెరా పైన పెట్టుకొని భుజం మీద పెట్టుకొని తీసిన రిస్క్ షాట్. ఆ షాట్కి మనం బాగా చేయాలన్న. మన తర్వాత మన బోయపేటకు కూడా బాగా రిస్క్ చేసినన్న. దాని తర్వాత మనకు దీంట్లో ముగ్గురు ఫైట్ మాస్టర్ అన్న. ఒక ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ హైదరాబాదు, ఒక ఫైట్ మాస్టర్ భూటాన్ ఫైట్ మాస్టర్, నెక్స్ట్ ఉత్తర కొరియా, ముగ్గురు ఫైటర్ వాడిరన్న. ఆ సినిమా చూస్తే మా అర్థం కాదు, అంత బాగుంది. ఓ చెప్పారు లేదు, ఏపీలో అయిపోయింది అప్పుడే. ఏపీ అయిపోయింది. కట్ట ఏమవుతున్నా అయిపోతున్నా, మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, ఏం కాదు. చూడండి మొత్తం 12 రివ్యూ చేయడానికి వస్తున్నా అంటే అయిపోతున్నా ఆల్రెడీ. అంత లాయర్తో కూడా మాట్లాడారు. అలానే ఏముండదన్న, ఇది మొత్తం నూతన ధర్మ, ఇది దేవుని సినిమా అన్న. మొత్తం ఏకంగా అసలు అందరు చిన్నపిల్లలు మొత్తం తీసుకోవద్దు. తర్వాత మళ్ళీ దేవులు వచ్చే సైతాన్ని మాత్రం ఎలకాకడన్న. ఎందుకంటే మీరు సాక్షాత్తు మన శివుడు పరమేశ్వరుడు హిమాలయం మధ్య కిందకు వచ్చినట్టుగా ఉంటున్నా. అంత ప్రతి మొత్తం దీంట్లో ఎంటర్టైన్మెంట్, ఏడుపు, దేవుని భక్తి మొత్తం అంతా కలిసి తీసిన. ఇది మొత్తం ఇది పాన్ ఇండియా. బాలకృష్ణ సీరియల్లో ఫస్ట్ పాన్ ఇండియా, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అన్ని సినిమాలు తీస్తున్నాం బాలకృష్ణ. దీంట్లో మొత్తం ఏంటంటే ఇంత సినిమా బిగ్గెస్ట్గా మనం ఎప్పుడు చూడలేదన్నా. కలెక్షన్ రికార్డు మొత్తం రికార్డు బద్దలు కొడుతుందన్న. అన్ని అక్కడ 1 కన్నా 2 కన్నా కలెక్షన్ ఎక్కువ వస్తుందన్న. అంత కలెక్షన్ మాత్రం బాగా వస్తుంది. దీంట్లో మాత్రం ఒకటి సౌండ్ కంట్రోల్ పెట్టుకోకు. ఏ సౌండ్ నరుకుతారో, ఏ సౌండ్ చేస్తారో అది మొత్తం టార్గెట్ చేసిన. ఎవరు టార్గెట్ చేసినా అది బాలకృష్ణ తెలుసన్న. నెక్స్ట్ ఇంకోటి అంటే మా శివుని ఎముడే కనెత్తి చూడు, నువ్వు చూస్తావా, అమ్మాయికి ప్రాణాలు చంపుతావా, ఆ డైలాగ్ ఉన్నాయన్నా. ఈ డైలాగ్ మొత్తం 100 సెక్స్ అన్న. కొన్ని కోట్ల మంది, 1000 మంది మొత్తం చూస్తున్నాను మొత్తం. ఆ సినిమా, ఇలాంటి సినిమా మొత్తం మనం అతను రాదన్న. ఇలాంటి సినిమా వచ్చిందంటే మన దేశం అంత గర్వపడాలి. లాస్ట్ టైం ఇంతకుముందు మన హిందువులం ఒక దేవుని దగ్గర పోతుంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన టర్గెట్ నువ్వు హిందువు అని కాల్చారు. అలాంటి కాల్చి కాకుండా బాగా ఆ విధంగా అలాంటి షాట్ తీశాడు. నెక్స్ట్ అలాంటి కాకుండా పాకిస్తాన్లో మొత్తం అణిచివేసి మొత్తం హిందూ ధర్మాన్ని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ అలా కాకుండా మొత్తం ఇలా అని మన భక్తి గీతాన్ని మంచిగా చేసిన బోయపడిచి. మీ అందరికి ఒక షాకింగ్ విషయం చెప్పాలి. ఏంటంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు అఖండ 2 టికెట్లు పెట్టలేదు. అసలు ఇప్పుడు అఖండ 2 రేపు రిలీజా కాదా? మరి అయితే టికెట్లు ఎందుకు పెట్టట్లేదు? అంటే బ్లాక్లో అమ్ముతురా, లేకుంటే బయట అమ్ముతురా? అరే టికెట్లు ఎప్పుడు పెడతారు? ప్రతి క్షణం చూస్తున్నా, ఎప్పుడు పెడతారు. ఇప్పుడు కూడా పెట్టలేదు ఇంకా. మరి ఎప్పుడు అసలు ప్రీమియర్ షో ఉందా లేదా, లేకుంటే మార్నింగ్ షోలు ఉన్నాయా లేవా? మాకు ఆడియన్స్ మేము పిక్చర్లాగా చూస్తున్నాము, ఎందుకు పెట్టట్లేదు? ఓజీ సినిమా అప్పుడు ఎంత 10 డేస్ ముందు పెట్టారు టికెట్లు. మరి అఖండ అంటే బాలయ్య అంటే చీపా? దీని విషయంలో మేము స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, సార్ మీరు టికెట్లు ఎందుకు పెట్టట్లేదు? ఓజీ అది అఖండ 2 సినిమా ఉందా లేదా? అసలు మేము 3Dలో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ప్రీమియర్ షో వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ప్రసాద్ ఎంఎస్ గారు పోయేసి వచ్చినాము. వాళ్ళు ఇంకా పెట్టలే టికెట్లు అన్నారు. ఏం చేయాలి మేము? 8 o'clock ప్రీమియర్ షో అన్నప్పుడు అన్న మరి టికెట్ ఎలా బుక్ చేసుకో? టికెట్లు మేము ఎలా వెళ్ళాలి? మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. రేపు అసలు సినిమా ఉందా లేదా ఏంటి అసలు? అఖండ 2 సినిమా అంటే మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాము. ఇంకో ఇడు తీసుకో. అసలు నిజంగా చెప్తున్నా, అఖండ సినిమా అసలు అఖండ 1 ఒక సూపర్ డూపర్ హిట్. అఖండ 2 3Dలో వస్తుంది. ఆ 3Dలో చూడాలని చెప్పేసి మాకు ఎంతో ఆశగా ఉంది. అసలు ఈ మంత్లో కానీ ఈ 2 monthsలలో అసలు బిగ్ మూవీ అంటే అఖండ 2. బాలయ్య గారి డైలాగ్స్, అసలు అందులో ఉన్న యాక్టింగ్, ఆ గూజం తమన్ గారి మ్యూజిక్ మాత్రం అయితే వేరే లెవెల్. ఓజీ సినిమా ముందు చూసిన దానికి మించి కొట్టిండు మ్యూజిక్. అసలు నిజంగా నేను డిసప్పాయింట్లో ఉన్నాను. కానీ ఇంకెప్పుడు పెడతారు సార్? దండం పెడతారు సార్, పెట్టండి టికెట్లు. అసలు పోస్టర్కి ఇచ్చారు ప్రతి ఒక్క రేపు రిలీజ్ మూవీ అని. 5 తారీఖు నాడు అఖండ 2 మూవీ రిలీజ్ అని పెట్టారు. ఎక్కడ చూసినా పెట్టారు, పోస్టర్లు ఉన్నాయి అండ్ పాంప్లెట్స్ ఉన్నాయి, అన్ని పంచారు. మరి టికెట్లు ఎక్కడ ఉన్నాయి?
జోలో ఉన్నాయా? కర్ణాటక దగ్గర ఉన్నాయా? ఏం డైలాగ్ చెప్పాలి మీకు? నా పాజిటివ్ డిసప్పాయింట్లో ఉన్నా, నేను బాధ అనిపిస్తుంది. నాకు డైలాగులు ప్రాక్టీస్ చేసిన అన్నీ మర్చిపోయినా బాధలా. ఏం చేయాలన్నా? దండం పెడతా సార్, తొందరగా పెట్టండి. సుకుమార్ గారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు? తొందరగా టికెట్లు పెట్టండి, రిలీజ్ చేయండి, బుక్ చేసుకుంటాం. పెట్టిన 1 minute హౌస్ ఫుల్ అయిపోతాయి టికెట్లు. మామూలుగా ఒక్కొక్కరు బాలయ్య ఫ్యాన్ అంటే ఏంది? నరుకుడే కండలు నాకుతారు, మామూలుగా ఉండదు. మీకు తెలుసా అట్లా అంటున్నా? బోయపాటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా. అగో సుకుమార్ అంటే ఏమంటారంటే, మీరు బోయపాటి అప్పటి నుంచి అంటున్నా, మీకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అంతా మీరు ఒకరు చెప్పారు, బోయపాటి సీను డైరెక్టరు. మళ్ళీ అట్లుంటుంది. మళ్ళా మీరు మర్చిపోయి మీరు అంటారు అప్పుడే. సుకుమార్ అని చెప్పాం కడే, వీళ్ళు చెప్పరా అని చూసిన. 8 గంటలకు టికెట్లు వస్తే ఓకే, రాలేదనుకో ఇక్కడ ధర్నా చేస్తాం మేము. ఈడ కృష్ణకాంత్ పార్క్ కాడ బట్టలు నింపుకొని ధర్నా చేస్తాం. పెట్రోల్ ఏమో పెట్రోల్ మళ్ళీ ఉన్న పుల్లగిరి వేస్తే కష్టం. మళ్ళా 8 గంటల తర్వాత ఫస్ట్ ఆడ కోతన్నా టికెట్లు ఇచ్చిరా చూస్తా, టికెట్లు ఇవ్వలేదనుకో ఇక వచ్చి బట్టలు నింపుకొని ధర్నా చేస్తా. అది మ్యాటరు, పాయింట్ అది. టికెట్లు దింపుదాం అనుకుంటే టికెట్లు దింపట్లేదు, అందుకే బట్టలు నింపుతున్నా. మూవీ ఎలా ఉండబోతుందండి రేపు? అఖండ మూవీ గురించి చెప్పాలంటే ఒకటే మాట, బ్లాక్ బాస్టరు ఇరిగిపోద్ది, పలిగిపోద్ది. అఖండ మూవీ గురించి చెప్పాలంటే ఇంకా బాలయ్య గురించి తెలిసిందే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను పుట్టక ముందు నుంచి సినిమాలు చేస్తుండే బాలయ్య బాబు తంతే కారు ఎగిరిపోతుంది, ట్రైన్ రివర్స్ వెళ్ళిపోతుంది. ఇలాంటిది ఏం లేదు. బాలయ్య బాబు కొండలేకుంటే సారి అనుకొండలలో బాంబులు తీస్తుంటూ సముద్రంలో ఉంటూ అసలు ఏంది కుంభమేళ, అలా కుంభమేళ మొత్తం షేక్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు కుంభమేళ ఇడికి వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది కుంభమేళ. ఏం లేదు, ఇంకా కుంభమేళ జాగ్రత్త, నీళ్ళన్నీ ఉండవు కుంభమేళ, జాగ్రత్త ఉండడం. బాలయ్య బాబు అంటే బాలయ్య బాబా. ఇంకా బీజేఎం చెప్పాలంటే నాకు బీజేఎం డైరెక్టర్ ఎవరో తెలియదు, అయినా కానీ తమన్ ఓకే సారీ, నేను బీజేఎం ఆయన ఏం పట్టించుకోను. బీజేఎం ఒకటేంటా, నేను ఎవరు డైరెక్టర్ గిరెక్టర్ ఎవరిని పట్టించుకోను. బోయపాటి బాలయ్య వీళ్ళిద్దరే నాకు సంబంధం, మిగతా బీజేఎంతో నాకు సంబంధమే లేదు. ఆయన ఏం బీజేఎం ఆల్రెడీ వెనకాల పడుతుంది. బాలయ్య బాబుకి బీజేఎం అవసరం లేదు, ఒక డైలాగ్ ఉంటే చాలు, వెనకాలనే బీజేఎం పడుతుంది. హీరోయిన్ ఇంకా బాలయ్య బాబులకు సినిమాకి పోయి హీరోయిన్ చూస్తాం చెప్పు, సైడ్ కార్ ఇట్లా నొక్కేయాలి. పోయేది వేరే సినిమాలు పోవాలి హీరోయిన్ కోసం అంటే, బాలయ్య బాబు కోసం హీరోయిన్కి పోతావా? విలన్ ఉండాలి, విలన్ లేకపోతే ఎట్లా? బాలయ్య బాబు అంతే, స్క్రీన్ మీద బాలయ్య బాబు వస్తే ఏం లేక షేక్ కావాలి, కింద కూర్చొని సీట్లు తీసి స్క్రీన్ మీదకి ఇసేయాలి, అట్లా ఉంటుంది బాలయ్య బాబుతో. పలిగిపోతే పోనీ, అయినా వెనకాల ఉండేది ప్రొజెక్టరేగా, ఎందుకు పలుగుతుంది? సినిమా అయితే చూసా బ్రో, మళ్ళీ కొత్త తెప్పియాలి. బాలయ్య బాబు అంటే ఆ మాత్రం ఉంటుందా చెప్పు మరి? సో బోయపాటి అలాగే బాలయ్య వీళ్ళ ముగ్గురు ఎవరికి మంచి నేమ్ వస్తుంది అంటారు? ఆల్రెడీ ముగ్గురికి నేమే ఉంది, ఇంకా మంచి నేమ్ ఎందుకు? ముగ్గురులో ఎక్కువగా ఎవరికి నేమ్ వస్తుంది అంటే? గట్టిగా ఎవరు పిలిస్తే అలా నేమ్ వస్తుంది. బ్లాక్ బస్టర్ కాదు, దేనికి వచ్చింది, ఎవరు వేసిర్రు? దానికంటే వేసిన వాళ్ళకి ఏం పని లేదు. ఏమప్పు మరి ఐబొమ్మ గిట్ట ఏమైనా వేసినావు మధ్యలో ఆడొచ్చు, మరి మనకైతే తెలియదు. మరి కేసు ఎంత హైప్ ఇస్తున్నారు కదా, సో ఇప్పుడు కూడా టికెట్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదు. నైట్ చేస్తారు, ఈరోజు నైట్ చేస్తారు. రాకపోతే అప్పుడు వచ్చి అడుగురు ఎందుకు చేయలేదంటే అప్పుడు సమాధానం చెప్తా. పుష్ప కానీ ఓజీ పుష్ప ఇవన్నీ ఒక 10 days ముందు నుంచే టికెట్స్ అయితే రిలీజ్ చేశారు కదా, సో దీనికి ఎందుకు అంత చేయలేదు? బాలయ్య బాబు సినిమా అంటే కొంచెం ఆ మాత్రం ఉంటుంది రేంజ్, అందుకే సినిమా కొంచెం టికెట్లు రేటుకి రిలీజ్ చేస్తున్నట్టుంది. అది మనకైతే తెలియదు. సాయంత్రం నైట్ లోపు టికెట్లు పక్కా రిలీజ్ అవుతాయి. బాక్స్ 1,00,000 కోట్లు తక్కువ అన్నది, 1,00,000 కోట్లు చాలా తక్కువ బాలయ్య బాబు సినిమాకి. అంచనాలు వేస్తున్నారు మీరు? నా లెక్కకైతే ఒక 20,00,000 కోట్లు వేస్తున్నా. మరి రావచ్చు. మరి ఒక టికెట్ 1,00,000 రూపాయలు పెడితే 20,00,000 కోట్లు వస్తాయి పక్కా. టికెట్ రేట్లు ఎంత పెట్టాలంటారు? టికెట్ రేట్లా నాకాడ జేబులో ఎంత పైసలు ఉంటే అంత పెడితే బాగుండు అనుకుంటున్నా.
ఆ. జపాన్లో వచ్చేసి ఉమ్. బాలకృష్ణ ఫ్యాన్స్ కొన్ని లక్షల టికెట్లు తీసుకుంటున్నారు. లక్షలు పెట్టి దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? బాలకృష్ణకి రేంజ్ ఉంది కాబట్టి లక్షలు పెట్టి తీసుకుంటుర్రు. ఆయన ఎంత ఉంది ఆడ టికెట్ మీకు తెలుసా? తెలియదా? ఇంకా తెలియదు నన్ను అడిగితే నేనైతే చెప్తా. టికెట్ రేట్లు ఇప్పుడు ఏ సినిమా పెంచలేదు, బాలకృష్ణ సినిమాకి 600 రూపాయలు. 600 రూపాయలు పెంచారు. ఆ. ఏమంటారు దాని గురించి? సామాన్య మానవుడు 600 పెట్టి సినిమా వచ్చా సామాన్య మావుడు అంటే ఇప్పుడు ఒక నెల రీఛార్జ్ ఎంతనా? 350. 350 ఇప్పిస్తాను నేను రీఛార్జ్. ఓకే 350 రీఛార్జ్ చేపిస్తా సరేనా. ఇప్పుడు అదే బాలకృష్ణ సినిమా 600 అని అంటారు. ఇప్పుడు నేను ఒక బయటికి పోయి ఒక బిర్యానీ తింటే, లవర్ తీసుకొని బిర్యానీ తింటే 1000 రూపాయలు సింపుల్గా ఖర్చు అవుతాయి కదన్నా. ఈ 600 రూపాయలకి లెక్కనా అన్న? ఒక లెక్క అడుగుతా. అంటే ఇప్పుడు నెల మొత్తం కూలికి పోయి సినిమాకి పెడతారా అన్న? ఒక్కరోజే కదా పోయి పెట్టేది. సరిపోవట్లేదా? ఎందుకు సరిపోవన్నా? గంటనా? 2 గంటలు చేయన్నా బాలయ్య సినిమాకి ఆ మాత్రం పెట్టకపోతే ఎందుకన్నా? ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలు ఏవైనా సరే కానీ బాలయ్యబాబుతో మంచి కాంబినేషన్ ఉంటుంది, ప్రజలకు బాగా నచ్చుతుంది. సో మన తమన్ బీజం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో నందమూరి తమన్ గారు అద్భుతంగా అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ట్రైలర్ అయితే ఇచ్చి పడేసింది, ఊరా మాస్ ఉంది. సో ఏమంటారు కదా ఆ గెటప్స్ కానీ ఏమంటారు ఎలివేషన్ షార్ట్స్ కానీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుంది. నేనైతే రేపు 8 o'clockకి ప్రసాద్ ఎంఎస్కి వెళ్తున్నా సినిమాకి. సినిమా చూసిన తర్వాత సినిమా బాగుందో లేదో మీకు చెప్తా. చెప్తున్నా కదా, పెట్టిందే పేరు తమన్ గారు అంటే బాలయ్య బాబుకు వేరే లెవెల్. ఇక ఎవరికి ఈయనంత బీజం తను ఇస్తాడు. సో మంచి ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. సో బాలయ్య బాబు యొక్క గెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే బోయపాటి, తమన్ అలాగే బాలకృష్ణ వీళ్ళు ముగ్గురులో ఎవరికి మంచి పేరు రాబోతుంది? సో ఉన్నాను కదన్నా, తను ఆ వయసులో ఉన్నప్పటికీ కూడా సో ఈ రకంగా ఇంత మాస్ సినిమాలు తీయడం అంటే ఈ తరం వరకు ఎవరు కాదు. సో బాలయ్య బాబు ఇంత సాహసం చేసి సో ఒక ఏమంటారు కదా ఆ గెటప్లో వేసి చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమాకి క్రెడిట్ వచ్చినా కూడా బాలయ్య బాబుకి రావాలని కోరుకుంటున్నాను నేనైతే. మూవీ రిలీజ్ చేయొద్దని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ఏమో నేనైతే చూడలేదు, మరి వస్తే కోర్టు నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో. నేను సినిమా చూడలేదు కదా, ట్రైలర్ చూసి డైలాగ్ మనకి తమిళ కూడా ఇవ్వమంటావు. నువ్వు తమిళలో ఏం పెట్టారని నాకేం తెలుసు, నేను చూసిన డైలాగ్ నేను చూస్తా కానీ నాకు అంత అంటే నాకు గుర్తులేదు వాస్తవంగా చెప్పాను. ఇప్పటి వరకు టికెట్స్ రేట్స్ అనేవి ఎందుకు రిలీజ్ చేయలేదంటారు? టికెట్స్ ఎందుకు రిలీజ్ చేయలేదంటారు? ఏమని నేనైతే చూడలేదు, మరి నాకు అంత ఫాలో అవ్వ, నేను చూడలేదు ఇంకా. చాలా ఊరా మాస్ అనిపించింది నాకు. రెండు సింహంతో పోల్చలేను కానీ ఇంకా ఇంకెక్కువ ఉంది, చాలా బాగుంది మాకు.